హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చే మనకి జాబ్ ఇస్తారనమాట. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 30,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఆన్లైన్లోనే మీకు సెలెక్షన్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయండి వెంటనే. అలాగే ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఇక్కడ చూడండి, ఎస్బీఐ లైఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి లైఫ్ మిత్రగా రావడం జరిగింది. అవ్వడం ద్వారా లెక్కలేనన్ని కళలను రక్షించడం గర్వంగా భావించండి అనేసి ఇవ్వడం జరిగింది. లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క పత్రాన్ని అంటే మీ యొక్క అప్లికేషన్ని ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి మంచితనం వైపు మీ ప్రయాణంకి ముస్కాన్ ఇక్కడ ప్రారంభమవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ లైఫ్ మిత్ర అంటే ఎస్బీఐ లైఫ్లో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎటువంటి వారు జాయిన్ అవ్వచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లెక్కలేనన్ని వ్యక్తులు మరియు కుటుంబాలకు జీవిత బీమా సలహాలను అందించడంలో గర్వించే వ్యక్తిగా మీరైతే జాబ్ చేయవలసి ఉంటుంది. వారి విశ్వాసం, గౌరవం మరియు జీవితకాల స్నేహాన్ని సంపాదించుకోవడం ద్వారా మంచితనంకి ముస్కాన్ సుధార ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మీరు లైఫ్ అడ్వైజర్గా అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎస్బీఐలో ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, తీసుకోవాల్సిన వ్యక్తులు కూడా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మీరు ఒక అడ్వైజర్గా మీరైతే వర్క్ అనేది చేస్తారనమాట. ఓకేనా? సో వారికి మీరు ఎస్బీఐ గురించి పూర్తిగా విశ్లేషించి వాళ్ళని నమ్మే విధంగా చేయాలి. సో వాళ్ళు మీ దగ్గర బీమా అనేది తీసుకునే విధంగా చూసుకోవాలి. ఎందుకు అవ్వాలి జీవితమిత్ర అనేసి ఇవ్వడం జరిగింది. అయితే గుడ్ విల్ సంపాదించడం కోసం అవ్వచ్చు జీవితమిత్ర అనేది. అలాగే దీనికి ఎటువంటి పెట్టుబడి అనేది అవసరం లేదన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి అపరిమితమైన ఆదాయం అనేది దీని నుంచి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అడాప్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే అపరిమితమైన ప్రయోజనాలు కూడా దీనిలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అడాప్ట్ అవ్వచ్చు. సో ఎస్బీఐ లైఫ్ జీవితమిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలామందికి యూజ్ అవుతుంది అనేసి కూడా చెప్పవచ్చు అన్నమాట. అదొకటి మీరు గమనించవచ్చు. అలాగే మీరు ఆదర్శంగా ఉన్నారని సంకేతాలు జీవితమిత్ర అందిస్తుందా లేదా అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు మీ సొంత యజమానిగా ఉండాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. మీకు అవును అంటే అనిపిస్తే అవునని దానిపైన క్లిక్ చేయండి. లేదు అనుకుంటే లేదు అనే దానిపైన క్లిక్ చేయండి. మీరు మీ సొంత యజమానిగా ఉండాలనుకుంటున్నారా అంటే అవును అనే దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వన్కి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి మీరు సౌకర్యవంతమైన పని సమయాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో దానికి కూడా మీరు అంగీకరిస్తే మీరు ఇక్కడ అవును అనే దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి అదే ఆటోమేటిక్గా తీసుకువెళ్తుంది. మీరు ప్రముఖ మరియు అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకదానితో అనుబంధించాలనుకుంటున్నారా లేదా అనేసి అడుగుతుందన్నమాట. సో దీనికి కూడా మీరు
ఓకే అనుకుంటే ఇక్కడ ఎస్ అనే పైన అంటే అవును అనే పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుందన్నమాట. ఇక్కడ మీరు మీ జీవితాల్లో మరియు అసంఖ్యాక ఇతర వ్యక్తుల మరియు వారి కుటుంబాల్లో మంచితనంకి ముస్కాన్కి వ్యాప్తి చేయాలనుకుంటున్నారు. అంటే మీ యొక్క జీవితాల్లో మీ కుటుంబంలో ఎవరైతే ఇటువంటి ఆఫర్స్ తెలియలేదు అనేసి అనుకుంటున్నారో మీ కుటుంబంలో కానీ మీ స్నేహితుల్లో కానీ అటువంటి వారికి ఈ ఆఫర్ గురించి మీరు తెలియజేయాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో అలా చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి. అలాగే మీరు మీ ప్రయత్నాలకు ప్రతిఫలం మరియు గుర్తింపు పొందాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. అంటే మీరు ఏదైతే ప్రయత్నిస్తారో దానికి ప్రతిఫలం కావాలనుకుంటే దానికి అవునని పెట్టవచ్చు. లేదనుకుంటే మరియు దానితో పాటు గుర్తింపు కూడా కావాలనుకుంటే ఇక్కడ పొందాలనుకుంటున్నారా అనేసి అడగడం జరిగింది. ఇక్కడైతే మీరు అవును అనే దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుందన్నమాట. జీవితకాలం పాటు కొనసాగే స్నేహాన్ని నిర్మించుకోవాలని మీరు నమ్ముతున్నారా అనేసి అడుగుతుంది. అంటే జీవితకాలం పాటు మీరు దీంతో కొనసాగించే విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ ఎస్బీఐ లైఫ్తో. సో అవును అనే దానిపైన క్లిక్ చేయండి. మీకు మరియు మీ కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును కలిగి ఉండాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో ఎస్, మనకి సురక్షితమైన భవిష్యత్తు కలిగి ఉండాలనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కాబట్టి మీరైతే ఇక్కడ ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి. అవును లేదు అంటే ఎస్ ఆర్ నో అనేసి అర్థం అనమాట. మీకోసం శ్రద్ధ వహించే బ్రాండ్ కోసం మీరు పనిచేయాలనుకుంటున్నారా అంటే ఇదొక మంచి బ్రాండ్ కాబట్టి ఎస్బీఐ మంచి బ్రాండ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేరాలనేసి అనుకుంటారు. సో మీరైతే ఇక్కడ మీకోసం శ్రద్ధ వహించే బ్రాండ్ కోసం మీరు పనిచేయాలనుకుంటున్నారా అనేసి అడిగింది కదా. సో ఇక్కడ అవునని దానిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి, అభినందనలు, మీరు లైఫ్ మిత్రగా ఉండటానికి ఆదర్శవంతమైన మ్యాచ్ అనేసి వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడైతే జీవిత మిత్ర ఎవరు కాగలరు అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరు కాగలరు అంటే 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా గుర్తింపు పొందిన బోర్డు మరియు ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో కనీసం విద్యా అర్హత కలిగి ఉంటే దీంట్లో మీరు జీవిత మిత్రగా చేయొచ్చు అనమాట. జీవితంలో పెద్దదిగా ఉండాలనే లక్ష్యంతో మీరైతే ఉండాలి. ఓకేనా. సో ఇదొక్కటి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 10వ తరగతి అర్హత కనీసం ఉండాలి, అలాగే జీవితంలో పెద్దదిగా లక్ష్యంగా పెట్టుకునే ఏదో ఒకటి ఉండాలన్నమాట. అంటే పెద్దదిగా మీరు ఎదుగుతూ ఉండాలనేది ఒకటి ఉండాలి. సో ఏదైనా బోర్డు నుండి అంటే యూనివర్సిటీ నుంచి అయినా కావచ్చు, ఇన్స్టిట్యూట్ నుండి అయినా కావచ్చు, 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీకు 18 సంవత్సరాల నుండి ఉండాలి. అయితే 5 సింపుల్ స్టెప్స్ టు బికమ్ ఏ లైఫ్ మిత్ర ఫర్ ఎస్బీఐ లైఫ్. సో సింపుల్ స్టెప్స్తో ఎక్కడైతే 5 సింపుల్ స్టెప్స్తో మీకు లైఫ్ మిత్ర అంటే ఏంటో చూపెట్టడం జరుగుతుంది. మా బృందం మిమ్మల్ని సంప్రదించడానికి లేదా మీ సమీపంలోని ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ని సందర్శించడానికి క్రింది పేజీలో వివరాలను పూరించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మా ప్రతినిధి మీకు అన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలో సహాయం చేస్తారు మరియు జీవిత మిత్రగా మారే మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇన్సూరెన్స్ను విక్రయించడానికి అవసరమైన రెగ్యులేటరీ బాడీ ద్వారా సాధారణ కానీ తప్పనిసరి 25 గంటల శిక్షణ పొందవలసి ఉంటుందన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా 25 గంటలు అనేది ఈ యొక్క టీంతో మీరు శిక్షణ పొందుతారనమాట. మీరు ఇన్సూరెన్స్గా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు మారాలంటే ఒక 25 గంటల శిక్షణ అనేది ఈ యొక్క కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పరీక్ష ఉంటుందన్నమాట. ఆ పరీక్ష మీరు రాసి దీంట్లో జాబ్లో అనేది జాయిన్ అవుతారు. పరీక్షకు క్లియర్గా చేయండి మరియు మీరు ఇప్పుడు ఎస్బీఐ లైఫ్తో మిత్రగా ఎస్బీఐ లైఫ్ మిత్రగా మారడానికి సిద్ధంగా ఉండాలనుకుంటే ఈ పరీక్ష క్లియర్ చేయవలసిన అవసరం అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే ఫ్రంట్ లైన్ సెల్ఫ్ మేనేజరు, బిజినెస్ మేనేజరు మీకు ఫీల్డ్ ట్రైనింగ్ అందజేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ లైను
సేల్స్ మేనేజర్, బిజినెస్ మేనేజర్ అనేది మీకు అందజేస్తారనమాట. తద్వారా మంచితనానికి, ముస్కాన్కి వ్యాప్తి చేసే మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఎస్బీఐ లైఫ్ మిత్ర గురించి. సో మీరు ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ పైన తెలిపిన విధంగా ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు నమోదు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మీరు అప్లై చేయాలి. మీరైతే డైరెక్ట్గా దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి, అలాగే మీ యొక్క ఈమెయిల్, పర్సనల్ ఈమెయిల్ అనేది ఇవ్వండి, మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క ఏరియా పిన్ కోడ్, అండ్ ఇక్కడ చిన్న మ్యాథ్టిక్ ఉంటుంది. సో అది ఎంటర్ చేసి మీరైతే నేను ఎస్బీఐ లైఫ్ యొక్క గోప్యత విధానాన్ని అంగీకరిస్తున్నాను అనేది ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు బ్లూ టిక్ మార్క్ వస్తుంది. సో ఇక్కడైతే కొనసాగించండి అనేసి వచ్చింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది, మీ యొక్క అప్లికేషన్ అనేది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చూడండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.